సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు వచ్చేసిన ప్లేస్ అయితే శిల్పారామం అనమాట. సో శిల్పారామంలో మనం ఫస్ట్ గేట్ ఎంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే 1992 నుంచి ఇది స్టార్ట్ చేసిండ్రు. సో ఇక్కడ ఏంటంటే వేరే వేరే కల్చర్స్ అంటే శిల్పాల గురించి, లైక్ హ్యాండీక్రాఫ్ట్ గురించి, దెన్ ఆఫ్టర్ అంటే మ్యూజిక్ లైక్ డాన్సెస్ క్లాసెస్ గురించి, మన కల్చర్ గురించి ఎక్స్ప్లోర్ చేసేదే శిల్పారామం అనమాట. సో ఇదైతే చాలా కిడ్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. సో కిడ్స్ని అయితే మస్ట్ విజిట్ చేసే ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ గేమ్స్ ఉంటాయి, మళ్ళీ షాప్స్ ఉంటాయి, హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి. సో చాలానే ఉంటాయి. చాలా కిడ్స్కి చాలా మటుకు గేమ్స్ ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ అన్ని హ్యాండీక్రాఫ్ట్ అనమాట. సో హ్యాండ్స్తో చేసిన వాటిని అమ్ముతారనమాట. సో లైక్ మన విలేజ్ స్టైల్లో అప్పటి కాలంలో ఎట్లుంటుండో సేమ్ యాజ్ డిట్ బై డిట్ ఇట్లా దించేసిర్రు అనమాట. ఇక్కడ సేమ్ అట్లా విలేజ్ స్టైల్లో ఉంటాయి. ఇంకా రాక్స్ పైన మనం పిరమిడ్స్ చూస్తాం కదా, సో రాక్స్తోని ఇట్లా శిల్పాలు చెక్కినవి కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళేస్తున్నా, సో రాక్స్ దగ్గరికి. దెన్ ఆఫ్టర్ ఇక్కడ శిల్పారామంలో సేమ్ విలేజ్ స్టైల్ మనం మూవీస్లలో చూసుకున్నట్టయితే సేమ్ విలేజ్ స్టైల్ ఎట్లుంటుందో సేమ్ మట్టి పాత్రలు, మట్టితో చేసినది, సో కల్చర్ పాండ్స్ సేమ్ లైక్ దట్ ఉంటాయి అన్నమాట. సో డిట్ బై డిట్ సేమ్ విలేజే అనుకోవాలి. సో మన పాత కాలంలో చూసుకుంటే ఇలాంటి విలేజెస్ ఇలానే మట్టితోని ఉండేవన్నమాట. సో ఇక్కడ చాలామంది డైలీ చాలామంది అయితే విజిట్ చేస్తారనమాట. సో చిన్న పిల్లలు, స్టూడెంట్స్, లైక్ జాబ్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ రాక్స్తోనే చెక్కినారనమాట. హ్యాండీక్రాఫ్ట్ అనమాట, ఇది చేతులతో చేసిన అనమాట. సో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో నేను ఇన్ని రోజులు అయితే శిల్పారామంలో ఏముంటుంది అని ఒక్కసారి కూడా విజిట్ చేయలేను. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేసిన. అసలు నెవర్ ఎవర్ శిల్పారామం అంటే ఇంత మంచి ప్లేస్ అసలు ఇక్కడ ఉందని నాకు తెలియదు. ఇక్కడ ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి, దెన్ ఆఫ్టర్ కల్చర్ గురించి ఉంటుంది, బర్డ్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. మన తెలంగాణ లైక్ కల్చర్ గురించి, మన తెలంగాణ గురించి అయితే చాలా ఎక్స్ప్లోర్ చేస్తారనమాట. లైక్ 7th 8th క్లాస్ పిల్లలు అయితే ఇక్కడ మస్ట్ విజిట్ చేయొచ్చు. సో ఇక్కడైతే చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వెళ్తే రైట్ సైడ్లో బర్డ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో గేమ్స్, రైట్ సైడ్లో బర్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక్కొక్క బర్డ్ని ఒక్కొక్క దాంట్లో వేసి లైక్ బంధించారన్నమాట. సో వాటికంటే 6 feet అటు ఇటు చూస్తే 6 feetsలో ఆ బర్డ్స్ అందులోనే ఉండాలి. చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, కానీ వాటిని అలా బంధించారు. సో వాటిని ఎందుకు బంధించారంటే మనం చూడాలి కదా. సో అట్లని వాళ్ళు అట్లా బంధించారు అనమాట. సో లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ని, యానిమల్స్ని మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం చూడవచ్చు అనమాట. సో వాటి కింద నేమ్స్, ఎక్కడి నుంచి తెచ్చిండ్రు, ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసిండ్రు బర్డ్స్ని అని కూడా చూపిస్తుంది అనమాట. ఇది లైక్ నెమలి. సో దీని కింద వేరే నేమ్స్ ఉన్నాయి. సో నాకు కూడా తెలీదు కింద నేమ్స్ ఉన్నాయి, అదంతా ల్యాగ్ అవుతుందని నేను సరిగ్గా చేయలేను అనమాట. సో ఇది కూడా నెమలే అనమాట. ఎంత బాగుంది కదా, వైట్ పికాక్. సో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ అసలు ఫేవరెట్ కలర్స్ కదా చాలామందికి. సో ఇట్లాంటి బర్డ్స్ అయితే చాలా ఉన్నాయి. సో మనం కూడా ఇట్లా కట్టేయకుండా ఉండాలంటే సో మనం కూడా ఏదో ఒక జాబ్ చేయాలి. సో నేను కూడా రియలైజేషన్ కోసం వచ్చిన. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా రియలైజేషన్ అయినా, ఎందుకంటే మనం కూడా అదే ఇంట్లో అదే రూమ్లో ఉండలేం కదా. సో ఇలా మనం కూడా బయట తిరగాలంటే ఇట్లా బర్డ్స్ కాకుండా మనం కూడా మంచిగా ఫ్లై చేయాలి, లైఫ్ని లీడ్ చేయాలి. సో ఈ బర్డ్ చూడడానికి ఎంత అందంగా ఉంది, కానీ దానికి అందులోనే ఫుడ్ పెడతారు, అందులోనే వాటర్ ఇస్తారు. సో అది అంత అందం ఉంది కానీ ఎవరికి తెలియదు, బయటకి ఎక్స్ప్లోర్ చేయలేదు. మన లైఫ్ కూడా అంతే. సో మనం ఇప్పుడే పెళ్ళి చేసుకొని పిల్లల్ని అంటే మనం ఆ ఒక్క ఇంట్లోనే ఉంటాం, జస్ట్ వాళ్ళు పెట్టిన ఫుడ్ తింటాం, లైక్ దట్ ఓన్లీ మనం ఉంటాం. దెన్ మనం ఏదో ఒక జాబ్ చేసుకున్నాం అనుకో, సో ఇట్లా మన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ పాప ఏమంటుందంటే నాకు పింక్ కాదు, నాకు బ్లూ కలర్ కావాలి అంటుంది. సో వాళ్ళ డాడ్ అయితే చూడండి ఎంత బాగా అమ్మాయిని ఆడిపిస్తుందంటే అస్సలు
ఒక సచ్ ఎ క్యూట్ బాండ్ కదా, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్. సో చూడు వాళ్ళ డాడీ కింద పడుకోకుండా ఆమెకు సగంలోనే ఆమెను పట్టుకుంటుండు. అసలు ఎంత బాగా అనిపించింది అనుకో. ఇదైతే ఒక మెమొరీ అనుకో వాళ్ళ ఫాదర్ అండ్ డాటర్ది. సో ఇంకొంచెం ముందుకు వస్తుంటే ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ కొన్ని పాండ్స్ ఉంటాయి, ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ కృష్ణుని గురించి మొత్తం చెప్తారనమాట. సో మహాభారతం గురించి మొత్తం తెలుస్తుంది మనం ఈ ప్లేస్ విజిట్ చేస్తే. చిన్న పిల్లలకైతే 8th to 9th 10th క్లాస్ పిల్లలకైతే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మహాభారతం, రామాయణం ఇలాంటివి ఉంటాయి కదా. సో ఈ స్టోరీస్ అనేటివి ఇక్కడ వస్తే తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇక్కడ కృష్ణుడు వెన్న తిన్నది, రాధతో కలిసి ఉన్నది. సో ఇట్లా సన్ రైజ్ ఎట్లా పడుతుందంటే కృష్ణుని మీదకి వెళ్ళి ఇట్లా ఇట్లా మొత్తం సెట్ చేసినట్టు పడుతుంది. ఎంత అంటే సచ్ ఎ క్యూట్ ఉందన్నమాట. ఇక్కడ ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఆ ప్లేస్. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ముందుకు వస్తుంటే ఇక్కడ కృష్ణుడు, రాధ ఇంకా ఉయ్యాలలో ఊతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కొక్క దానిపైన వస్త్రాధారం గురించి, మహాభారతం గురించి మొత్తం చెప్పింది ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా ఫోటో తీసుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది. సో నేను ఇన్ని రోజులు ఈ ప్లేస్ ఎక్కడనో అనుకున్నా, శిల్పారామం అని అయితే నాకు కూడా తెలియదు. సో ఇక్కడ ఒక్కొక్క లైక్ రాక్స్ పైన ఒక్కొక్క పెయింటింగ్ ఉందన్నమాట. పెయింటింగ్ కూడా చాలా క్యూట్గా ఉంది. అసలు కొంచెం కూడా మనం కామెంట్స్ పెట్టడానికి లేదు. ఎంత క్యూట్గా ఉందంటే చాలా శిల్పాలు అనేటివి చాలా చక్కగా ఎట్లా అంటే ఇట్లా ఎంత బాగా చెక్కిందంటే నేను వీళ్ళకైతే మనం ఎన్ని మనీ ఇచ్చినా తక్కువే. ఎందుకంటే అంత ఆర్ట్ క్రేజీ కదా. సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ స్నానం చేస్తుంటే కృష్ణుడు చెట్టు పైన నుంచి వస్త్రాలు దొంగలించినట్టు చూపిస్తారు. ఇది కూడా సచ్ ఎ క్యూట్ మెమొరీ లాగా, క్యూట్ లాగా ఉంది కదా, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. ఇక్కడ బుద్ధుడేమో లోటస్లో కూర్చొని ఉంటాడు. సో ఇది నాకు ఎందుకో తెలీదు. దెన్ ఆఫ్టర్ లోపలికి వెళ్తుంటే ఇక్కడ పార్క్ ఉంటుంది అనమాట. అక్కడ ఆ పార్క్లో ఏమేమి ఉంటాయంటే లైక్ ఐరన్తో మెటీరియల్తో చేసినవి ఉంటాయి. సో ఐరన్తో చేసినవి ఉంటాయి మొత్తం, లైక్ యానిమల్స్, బర్డ్స్. సో ఇట్లా యానిమల్స్తో చేసినవి ఉంటాయి. ఇక్కడ మోస్ట్లీ కపుల్స్ వస్తారనమాట. సో చిన్నపిల్లలు అయితే బయట తిరగచ్చు. కాకపోతే ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్పొచ్చు, అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. సో ఇటు నుంచి ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి రాక్స్ పైన లైక్ ఐరన్తోని చేసినవి ఉంటాయి. ఇట్లా ఒక రాక్ కూడా ఒక డిఫరెంట్ వేలో వాళ్ళు చెక్కినారు. లైక్ ఒక్కొక్కటి ఒక్కొక్క థాట్ వస్తుంది. అంటే లైక్ మనం చూడంగానే ఒక పెయింటింగ్ చూడంగానే ఒక థాట్ ఎలా వస్తుందో, సో ఈ రాక్స్ని చూస్తే కూడా అట్లనే పెయింటింగ్ అట్లా గుర్తొచ్చేస్తాయి అనమాట. ఇక ట్రీస్ కూడా చాలా బాగున్నాయి. ఇగో ఐరన్తోని రోబో చేసిండ్రు. దెన్ ఆఫ్టర్ ఇట్లా నడుస్తుంటే చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తా, చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. సో మీరైతే ఇక్కడ వెళ్ళి విజిట్ చేయాలంటున్నా. ఇక్కడ మళ్ళీ బోటింగ్ కూడా ఉంటుంది. లైక్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో బోటింగ్లో లైక్ బాతులు అవన్నీ ఉంటాయి. సో శ్రీకృష్ణునిది ఇట్లా ఎంట్రీ ఉంటుంది. సో ఇదైతే క్యూట్ ఉంటుంది. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. నేనైతే దిగలేను ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సో దెన్ ఆఫ్టర్ ఇంకా ఇట్లా నడుచుకుంటూ పోతుంటే లెఫ్ట్ సైడ్స్ అన్ని ట్రీ ఉంటాయి, రైట్ సైడ్ ఒక చెరువు ఉంటుంది. సచ్ ఏ విలేజ్ మోడల్లో చాలా క్యూట్ ఉంటుంది. లైక్ ఎక్కడో మనం ఇట్లా మంచి విలేజెస్లో నడిచిన ఫీల్ ఉంటుంది. కూల్ వాతావరణం, ప్రశాంతంగా పీస్గా ఎంత బాగుంటుంది అంటే ఏరియా చాలా బాగుంది. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు హైదరాబాద్లో అయితే. సో ఇక్కడ పాండ్స్ ఉన్నాయి కదా, పాండ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. అందులో తాబేళ్ళు, ఫిషెస్, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎనిమల్స్ అవన్నీ ఉన్నాయి. సో నేను ఇదేదో నార్మల్గా ఉందనుకున్నా, కానీ అక్కడ రియల్గానే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇట్లా చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది. సో ఎంత క్యూట్గా ఉందంటే చాలా క్యూట్గా ఉంది. దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనం ఫోటోషూట్స్ లైక్ వెడ్డింగ్ షూట్స్ కూడా చేసుకోవచ్చు. దెన్ ఆఫ్టర్ ఇక్కడ వాటర్లో డక్స్ అనేటివి వెళ్తున్నాయి. సో ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి అయితే. సో ఇక్కడ నడుస్తుంటే ఒక వేరే రకమైన ఫీల్ వస్తుంది. సో ఫ్యూచర్లో నేనైతే నా కిడ్స్ని ఫస్ట్ ఇక్కడనే పట్టుకొస్తాను, ఎందుకంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో పీస్నెస్ కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్స్ అయితే మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. దెన్ ఆఫ్టర్ ఏంటంటే ఇక్కడ లైక్ హ్యాండీక్రాఫ్ట్
లైక్ మన తెలంగాణ కల్చర్ గురించి ఉంటది. ఇక్కడ బోనాలు. తెలంగాణ కల్చర్ అంటే ఏంది ఫస్ట్ గుర్తుకొచ్చేది పోతురాజు, బోనాలు, డప్పులు, దరువులు. సో, ఇట్లా మన తెలంగాణ కల్చర్ అనమాట. దెన్ ఆఫ్టర్ ఇక్కడ ఒక ఆమె ఇసురుతుంది. చాటలో ఇంకో ఆమె బియ్యం జరుగుతుంది. సో, వీళ్ళు అత్తాకోడళ్ళు. తర్వాత వాళ్ళ మామ కూర్చొని న్యూస్ చదువుతున్నాడు. దెన్ ఆఫ్టర్ వాళ్ళ పిల్లలు అష్టాచెమ్మా ఏదో లైక్ గేమ్స్ ఆడుతున్నారు. సో, వాళ్ళని చూస్తే రియల్ పీపుల్ లాగా అనిపిస్తది. సో, ఇక్కడనేమో కుండలు చేస్తున్నారు. సో, ఎవ్రీ కల్చర్ గురించి చెప్తదనమాట. సో, వన్ ఆఫ్ ద మెమరీ గెయిన్ చేసుకున్నదని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఏందంటే ఎడ్ల బండి ఉంటది. ఎడ్ల బండిలో అంటే లైక్ దున్నుతున్నట్లు, పొలం దున్నుతున్నట్టు వాళ్ళ వైఫ్ ఒక పిల్లోడిని యేసుకొని అట్లా మోసుకొని వస్తున్నట్టు సచ్ ఎ క్యూట్ అంటే చాలా క్యూట్. చాలా బాగుంది. మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏందంటే పాతకాలంలో మనం ముగ్గులు వేస్తుంటాం కదా, తిప్పుడు ముగ్గులు. సో, తిప్పుడు ముగ్గులు ఆమె వేస్తుందనమాట. వెనకకు వాళ్ళ లైక్ కలంకారులు ఉన్నారనమాట. లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డిజైన్ చేసేవాళ్ళు. అంటే లైక్ రంగులు వేసేవాళ్ళు, శిల్పాలు చెక్కేవాళ్ళు, లైక్ క్రియేట్ చేసేవాళ్ళు, తోలు బొమ్మలు క్రియేట్ చేసేవాళ్ళు. సో, చిన్న చిన్న కైండ్స్ ఆఫ్ బొమ్మలు క్రియేట్ చేసేవాళ్ళు అవుతున్నారు. సో, శిల్పారామం అయితే చిన్న పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. సో, ఇక్కడ ఏందంటే రిచ్ ఫ్యామిలీ అనమాట. అంటే 7 వరాల నగలు తీసుకొచ్చుకొని సంక్రాంతి సెలబ్రేషన్స్ లైక్ అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ ఇక్కడ చూపిస్తారనమాట. సో, సంక్రాంతికి మనం ఏమేస్తాం మామూలుగా ముగ్గులేస్తాం. తర్వాత ఆవులొస్తే వాటికి పూజలు చేస్తాం. సో, ఇక్కడ ఇతను ఏం చేస్తుండంటే కుండలు రెడీ చేస్తున్నాడు. సో, మన ఇంటి దగ్గర అయితే చూసినట్టయితే సేమ్ ఇలానే ఉంటది. మనం ఎక్కడైతే పోట్స్ రెడీ చేస్తున్నారో అక్కడికెళ్ళి చూస్తే సేమ్ ఇట్లనే ఉంటది. ఎనకాలైతే బుట్టులున్నాయి. సో, ఇప్పటికి మా తాత వాళ్ళు అల్లుతారు వాటిని. సో, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన కూర్చొని ఆలోచిస్తున్నాడు. అంటే లైక్ స్టిక్స్ ఎలా అని. సో, ఎనకాల ఉన్నతనైతే ఇనుము ఉంటాయి కదా లైక్ గొడ్డలి అవన్నీ చేస్తున్నారు. ఎనకాల ఇంకొక అమ్మాయి అయితే కుకింగ్ చేస్తుందనమాట. రొట్టెలు చేస్తున్నారు. సో, వాళ్ళ హస్బెండ్ అయితే ఏదో సొరకాయలో ఏమో చూస్తుంటే హ వాళ్ళ వైఫ్ అయితే కుకింగ్ చేస్తుంది. సో, ఒక్కొక్క ఒక్కొక్క హోమ్‌లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన పనులు చేస్తున్నారనమాట. సో, మేము చిన్నగున్నప్పుడైతే ఇలాంటివి అల్లుతుండే. మా ఇంటి పక్కన తాత వాళ్ళు ఉంటుండే. సో, ఇట్లాంటివి వీటిని ఏమంటారంటే లైక్ మ్యూజిక్‌కి ఉంటాయి కదా క్రియేట్ చేసేటివి. సో, వీళ్ళనైతే ఇట్లా తాడ్లు పేనుతారు అంటారు. సో, నాకు గూడా సరిగ్గా తెలీదు. ఇంకా ఈమేమైతే బియ్యం లేక రాళ్ళున్నాయని చూస్తుంది. అంటే లైక్ చాటల ఏమన్నా ఏరితే రాళ్ళు లెంకుతారు గదా! సో, అట్లా చూస్తుందనమాట. సో, ఇక్కడైతే మళ్ళీ లైక్ బొమ్మలు క్రియేట్ చేసే వాళ్ళైతే ఉన్నారు. ఇక్కడైతే కూరగాయలు అమ్ముతున్నారు. సో, ఆంటీ కూరగాయలు ఎంత కిలో రూ. 50, రూ. 100 సో, అట్లా బేరాలు ఆడుతున్నారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వెజిటబుల్స్ అమ్ముతున్నారు. సో, అక్కడ ఏం చేస్తున్నారంటే సైడ్‌కి ఎనకాల సో, వాళ్ళు కూడా అక్కడ మార్కెట్ జరుగుతుందనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువులను అమ్ముతున్నారు. సో, మనం పాతకాలంలో ఎలా ఉంటుండేనో అలా సేమ్ డిజైన్ చేసి అమ్ముతున్నారు. సో, అందరికీ యూజ్ కాకపోవచ్చు. కానీ స్కిప్ చేస్తారు. కానీ చాలామంది చూడని వాళ్ళుంటారు శిల్పారామాన్ని. సో, ఈ వీడియో రూపంలోనైనా చూస్తారు కదా! అట్‌లీస్ట్ మన వాయిస్ స్కిప్ చేసినా గానీ. సో, ఎంత క్యూట్‌గా ఉంటదంటే రియల్‌గా మనుషులే అనుకుంటారు. నేనైతే చాలా మట్టుకు మనుషులు అనుకుంటున్నా. సో, ఈ పోరగాడు అంట సక్కగా చదువుకుంటలేడంట. వాళ్ళ ఎనకాల వాళ్ళ అయ్య, అమ్మలొచ్చి ఏం చేస్తున్నారంటే వింటున్నారు. ఆడు సక్కగా చదువుకుంటలేడు ఏమైపోతాడో అని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. సో, వాళ్ళ అయ్య వింటుంటే వాళ్ళ అమ్మొచ్చి ఇట్లా చూస్తుందనమాట. సో, ఓజోన్ హౌస్ అంటే లైక్ ఇట్లా ఇనుముంటది గదా! ఓజోన్ అంటే ఇనుము గదా! సో, వాటిని రెడీ చేసే వాళ్ళని ఓజోన్ హౌస్ అనమాట. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లైక్ పాట్స్ క్రియేట్ చేసే వాళ్ళని కుండలు తయారు చేసే తెలుగు, ఇంగ్లీష్‌లో ఉంటది. సో, పిల్లలకు గూడా ఈజీగా అర్థమైతది. ఈజీ టు లెర్న్. ఇంకా చాలా క్విక్‌గా అర్థం చేసుకుంటారనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారంటే రోట్లేసి ఏదో దంచుతున్నారనమాట. లైక్ బియ్యమో, పప్పో ఎనకాల నుంచి ఎవరో అమ్మడానికి వచ్చిండ్రు వస్త్రాలు అమ్మడానికి. సో, ఇక్కడ మనకి డైరెక్ట్ పెయింటింగ్ అంటే మనతోని మాట్లాడుతది. లైక్ ఒక పెయింటింగ్ చేసినామనుకో మనకొక ఫీల్ వస్తదనమాట. ఆ పెయింటింగ్ మనతోనే మాట్లాడుతున్నట్టు. సో, ఇక్కడ ఏందంటే వాళ్ళ మమ్మీ పేలు చూస్తుందనమాట వాళ్ళ కూతురికి.
సో ఇంటికాడ ఉంటే మన మమ్మీ వాళ్ళు గూడా మనకు జూస్తారు గదా! అమ్మో! నాకైతే మా మమ్మీ దొబ్బుతది పేలు జూసి. సో ఇంకా ఇక్కడ ఏం జేస్తున్నారంటే కుండలల్ల రైస్ వండుతుర్రు. ఇంకా ఎవ్వరి పనులు వాళ్ళు జేసుకుంటున్నారు. సో లైక్ పాతకాలంలో ఎట్లుంటుండేనంటే ఎవ్వరి పనులు వాళ్ళు జేసుకునేవాళ్ళు. సో ఇది క్యూట్ హౌస్ అనమాట. రియల్‌గా మనకు స్టే జేయడానికి ఇస్తే గూడా స్టే జేయొచ్చు. అంత బావున్నాయి ఇక్కడ హౌసెస్ అయితే. సో ఇక్కడ ఏం జేస్తున్నారంటే లైక్ వడ్ల వాళ్ళు అంటారు గదా! వడ్రంగిలు వాళ్ళు వడ్లయి చేస్తున్నారు. ఇక్కడ ఏం జేస్తుందంటే ఎర్లీ మార్నింగ్ ముగ్గేస్తుంది. తర్వాత ఇక్కడ సుత్తిలు జేసేవాళ్ళు కొడవలి, కల్వర అవి చేసేవాళ్ళుంటారు గదా! సో వాళ్ళు అన్నమాట. సో ఇక్కడ కటింగ్ జేసేవాళ్ళు. లైక్ మన కల్చర్‌ని, మన తెలంగాణ పీపుల్స్ మనం డైలీ లైఫ్‌లో జరిగేవి, సో పాతకాలంలో ఎట్లుంటుండే, సో అట్లా అన్నీ మనకి ఎక్స్‌ప్లోర్ చేస్తదనమాట మన శిల్పారామం. సో లెర్న్ సంథింగ్ గదా! సో వి కెన్ లెర్న్. ఇక్కడ జూడండి బట్టలు నేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళ పక్కన వాళ్ళ హస్బెండ్ ఏదో లైక్ పని జేస్తున్నాడు. సో నేను రియల్‌గా మనుషులేమో అనుకున్నా. సో ఇక్కడైతే రూ. 50 ఛార్జ్ ఉంటది. ఎళ్లి మీరైతే తోలుబొమ్మలకి అట్‌లీస్ట్ చూషినా గానీ ఆయనకి రూ. 50 ఇస్తే ఆయన గూడా బతుకుతాడు. సో ఇక్కడ ఏందంటే చెరువు, గొల్ల వాళ్ళు మేకలను మేపుతారు గదా! సో ఆ చెరువుంటది. సో క్యూట్ ఉంటది. ఇక్కడ మన బోటింగ్ జేస్తారనమాట. ఈచ్ వన్ రూ. 50 ఉంటది. అక్కడ బోటింగ్ జేస్తే స అంటే ఒక రకమైన అంటే పీస్‌ఫుల్‌గా ఫీల్ అయినట్టు. సో ఇక్కడైతే చెక్కతోనే చెక్కిన శిల్పాలుంటాయనమాట. సో ఎంత బావుంటాయంటే చాలా బావుంటాయి. కానీ చాలా కాస్ట్ ఉంటాయంటారు. కానీ నేను గూడా అడగలేదు. సో మన తెలంగాణ మాత బోనాలు తెలుసు గదా! వాళ్ళు విగ్రహం అట్లా పెట్టిండ్రనమాట. సో ఇవైతే మొత్తానికి ఇవంతా హ్యాండీక్రాఫ్టే. చాలా బావున్నాయి. సో ఇవన్నీ మట్టితోని జేసినయే. సో మస్ట్ విజిట్ ప్లేస్ అని జెప్పొచ్చు శిల్పారామం. మస్ట్ విజిట్ ప్లేస్ చిల్డ్రన్స్‌కి ఏదంటే ఫస్ట్ శిల్పారామం తీసుకోవాలనే జెప్తా. ఎందుకంటే ఇక్కడ పిల్లలు చాలా మటుకు చాలా లెర్న్ సంథింగ్ అన్నట్టు ఏదో ఒకటి నేర్చుకుంటారనమాట. సో ఇక్కడ ఈ పిల్లలైతే నాకు హాయ్ జెప్పిర్రు. వాళ్ళ టీచర్ ఎంత మంచోడంటే వాళ్ళ చిన్న పిల్లల్ని ఇంటి నుంచి వాళ్ళని శిల్పారామం చూడ్డానికని తీసుకొచ్చిండు. అసలు ఎంత గొప్ప టీచర్ గదా! సో ఆయన ఫేస్ నేను క్యాప్చర్ చేయలేకపోయినా. బట్ ఆ పిల్లలు గుర్తున్నారు గదా! తెలిస్తే వాళ్ళకైతే సెండ్ జేయండి వీడియో. సో ఆ పిల్లలైతే వాళ్ళ సార్ అయితే వాళ్ళని తీసుకొనొచ్చిండు. ఎంత గ్రేట్ గదా! మేము చిన్నగున్నప్పుడు మమ్మల్ని ఎవ్వరు తీసుకెళ్ళలేరు అట్లా. సో ఇక్కడ అయితే డైరీ ఫార్మ్ ఉంటది. సో అక్కడ లైక్ ఐస్ క్రీమ్స్ కొనుక్కొని తినొచ్చు. ఇక్కడ గేమ్స్ ఉంటాయి పిల్లలకి. ఇక్కడ న్యూలీ కన్‌స్ట్రక్ట్ చేసిండ్రు. 1 ఇయర్ అయితుందంట. సో ఇక్కడ ఇందిరమ్మ మహిళా శక్తి అనేది ఒకటుంటది. సో అట్లా ఇక్కడ రాగితోని చేసిన శిల్పాలుంటాయి. సో ఇవి గూడా హ్యాండీక్రాఫ్టే గదా! సో అందుకని ఇక్కడ ప్రతిష్ఠించిండు. కృష్ణుడయితే చాలా క్యూట్‌గుండు. ఇక్కడైతే బుట్టలు ఇవన్నీ చేతితో అల్లినయనమాట. సో విలేజెస్‌లో అయితే తక్కువ బడ్జెట్‌లో వస్తది. అంటే లో బడ్జెట్‌లో ఒక రూ. 100లో వచ్చేస్తది. బట్ ఇక్కడ ఏందంటే వాళ్ళు ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు కాబట్టి జస్ట్ ఈ విలేజెస్‌లలో ఇంట్లలో షోకి పెట్టుకుంటారు కాబట్టి ఎక్కువ కాస్ట్ ఉంటది. సో ఈ పెయింటింగ్ అయితే ఫేమస్ పెయింటింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ పెయింటింగ్స్ అయితే చాలా బావున్నాయి. మనం చూస్తుంటే మనతోని అది మాట్లాడతదనమాట ఆ పెయింటింగ్. సో వీడియో తీసింది మనమే అని తెలవాలి కాబట్టి ఏదో మన ఫేస్ రివీల్ చేసేస్తున్నాం అనమాట. సో మనమే అని తెలవాలి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.